ప్రముఖ గాయని 'జానకి' రీసెంట్‌గా చనిపోయిన సంగతి తెలిసిందే. ఇదే సంవత్సరం జనవరిలో ఆమె యొక్క కుమారుడు మురళీకృష్ణ చనిపోయినటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో, పాత వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆమె తమ్ముడు మాట్లాడినటువంటి వీడియో. సో, సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది అప్పట్లో. ఎప్పుడూ తల్లితో కలిసి ఎంతో ఆనందంగా కల్పించేటువంటి మురళీకృష్ణ 64 సంవత్సరాల వయసులో ఇలా హఠాత్తుగా కన్నుమూయడం అనేది ఎవరూ ఊహించిన ఒక పెద్ద దెబ్బ. ఆయన నిత్యం యోగా చేస్తూ చాలా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటూ ఉండేటువంటి మనిషి అంట. కానీ చనిపోవడానికి 2, 3 రోజుల ముందే కొద్దిగా నడుము నొప్పిగా ఉందని చెప్తే హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం అనేది జరిగింది. కానీ అంతలోనే పరిస్థితి విషమించి ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. ఆయన అంత్యక్రియలు మైసూర్‌లోనే జరిగాయి. ఎక్కడైతే జానకివి జరిగాయో. హైదరాబాద్ నుంచి మైసూర్‌కి వెళ్ళడానికి సరైన విమాన సౌకర్యాలు లేకపోవడం వల్ల సినిమా పరిశ్రమకు చెందిన చాలామంది ఆయన్ని ఆఖరి చూపు చూసుకోవడానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి జరిగింది అప్పట్లో. మురళీకృష్ణ భార్య ఉమ చాలా మంచి నృత్య కళాకారిణి. వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం. కొన్ని మనస్పర్ధల వల్ల వాళ్ళు విడివిడిగా ఉంటున్నప్పటికీ ఈ కష్ట సమయంలో ఆమె అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. మొన్న కూడా మనం ఒక వీడియో చేసాం ఆవిడ మీద. వారిద్దరికీ ఆడపిల్లలు. సో, చిన్న కూతురు అప్సర బెంగుళూరులోనే స్థిరపడ్డారు. కన్న కొడుకు కళ్ళ ముందే చనిపోవడం అనేది తట్టుకోలేకపోయారు. 85 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జానకి ఈ ఏడాది స్టార్టింగ్‌లో చనిపోయారు. ఈమె రీసెంట్‌గా చనిపోయారు గానీ. సో, నిజానికి ఆమె జీవితాంతం ఎన్నో కష్టాల్ని, వరుస నష్టాల్ని ఇవన్నీ కూడా అనుభవిస్తూ వచ్చారు ఈ పొజిషన్‌కి. చాలా చిన్న వయసులోనే ఆమె భర్త రాము చనిపోయారు. ఆ పెద్ద దెబ్బ నుంచి ఆమె కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టిందని చెప్తారు. ఆ తర్వాత సుమారు 1.5 సంవత్సరం క్రితం ఆమె పెద్ద మనవరాలు అమెరికాలో జరిగినటువంటి ఒక ఘోరమైన అగ్ని ప్రమాదంలో ఆ అమ్మాయి చనిపోయింది యూఎస్‌లో. ఆ తర్వాత కుటుంబంలో ఎంతో ముఖ్యమైనటువంటి బాలకృష్ణ ప్రసాద్ కూడా చనిపోయారు. ఆమెకు అత్యంత ఆప్తుడైనటువంటి గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం కూడా మరణించడం అనేది ఆమెను తీవ్రమైన మనోవేదనకు గురిచేసింది. ఇప్పుడు ఏకైక కొడుకు కూడా దూరం కావడంతో ఆమె పూర్తిగా ఒంటరైనటువంటి మనిషిగా ఉండిపోయారు. బయటికి చాలా ధైర్యంగా, గంభీరంగా కనిపించినటువంటి జానకి లోపల ఎంతగానో ఇన్నాళ్ళు కుంగిపోయారు. అందుకే చివరికి ఆమె మరణమంచుకు వెళ్ళినట్టున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో చనిపోయే ముందు వరకు ఆమె మైసూర్‌లో ఉన్నారు. సినిమా రంగంలో ఒక లెవెల్‌కెళ్ళినటువంటి జానకి మొదటి నుంచి కూడా ఆర్భాటాలతో ఉండదు అని చెప్తూ ఉంటారు ఆమె తమ్ముడు. అద్భుతమైనటువంటి పాటలతో కొన్ని దశాబ్దాల పాటు అందరినీ అలరించినటువంటి జానకి మొదటి నుంచి కూడా చాలా సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవారంట. భర్త చనిపోయినప్పటి నుంచి ఆమె ఎటువంటి రంగుల జుట్టు గానీ, మేకప్ గానీ లేకుండా చాలా సాదాసీదాగా తెల్ల చీర కట్టుకొని ఇప్పటికి కూడా అలాగే చనిపోయే ముందు వరకు ఉన్నారు. ఆమె లో ప్రొఫైల్ ఎంతగా మెయింటైన్ చేస్తారంటే, ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇస్తామని ప్రకటించినప్పుడు కూడా ఆమె దాన్ని సున్నితంగా తిరస్కరించారనమాట అప్పట్లోనే. తాను కేవలం డబ్బులు తీసుకొని పాటలు పాడాను అని, దేశ సేవ ఏమీ చేయలేదని, అందులోనూ సౌత్ ఇండియా విషయంలో మీరు చాలా లేట్‌గా రెస్పాండ్ అవుతారనే కోపంతో కూడా ఆమె రిజెక్ట్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం అందరూ తిరుగుతారు కానీ, రిటైర్ అయ్యి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు అనేటువంటి చేదు నిజం కూడా అనేక సార్లు జానకి విషయంలో స్పష్టంగా తెలుస్తూ వచ్చింది.